ఫ్రెండ్స్ ప్రియుడు అయితే చేశారు. ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది వర్షం మూవీ దాంట్లో సాంగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా చాలా సింపుల్ అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నెక్స్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపరేట్ ఫార్మర్లో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లేస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బీట్ మ్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా బీట్ మ్యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ అయితే వచ్చేసి మీడియా వచ్చేసి మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటారు. ఇలా యాడ్ చేసుకుని చెప్పేసి చూడండి. ఇలా ఫోటో ఉంది, ఫోటో ఇలా జూమ్ అయినా పెంచుకొని 3 డాట్స్ నుంచి పీకుంపడిషన్ అయితే ఇష్టపడిన తీసుకొని మరి ప్లస్ అయితే మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని ఇట్లా 1/9 ఫొటోస్ అనేవి లాస్ట్ వీక్ మన దగ్గర అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా ప్లస్ ఐకన్ తీసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకొని ఇలా స్టాప్ ఆన్ చేసుకున్నాను. ఇలా మళ్ళీ ఇంకో బోర్డు పెంచేసుకొని మళ్ళీ రెడ్ మార్క్ దగ్గర అయితే యాడ్ చేసుకోండి. ఇలా రెడ్ మార్క్ దగ్గర యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ స్టాప్ ఆన్ చేసుకోండి. ఇలా ఏ విధంగా ఫొటోస్ యాడ్ చేస్తున్నానో మీరు కానీ ఆ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ బీచ్ మార్క్ దగ్గర అనేది నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని మళ్ళీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ 3 డాట్స్ ఫిల్టింగ్ పొడిషనర్ అయితే ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని మళ్ళీ 5 సెకండ్ మళ్ళీ మీడియం మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్తో యాడ్ చేసుకొని మళ్ళీ 5 సెకండ్ మళ్ళీ మీడియం మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా 1/9 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. నా దగ్గర కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, కొన్ని ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తాను. మీరు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇలా లాస్ట్ వీక్ మన దగ్గరికి అయితే ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసినా కదా. ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని ఏమంటారు వాళ్ళకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదా కొంచెం చెక్ చేసుకోవాలి. కీ యానిమేషన్ అయితే ఉంది. మన పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీచ్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ బీచ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి మన పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది కదా. ఫేస్ స్టైల్ పక్కన వాళ్ళు కనపడుతుంది. కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసింది. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము క్లిక్ చేసి 3 డాట్స్ మీద ఫిల్ కంపిటీషన్ అయినా ఇలా అయినా వచ్చేసుకోండి. లేకపోతే మీరు ఇలాగైనా కొంచెం అనేది ఇలా జూమ్ అనేది పెంచుకోండి. మీ ఇష్టం, మీకు ఫుల్ స్క్రీన్తో యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం జూమ్ అయినా పెంచుకోండి. మళ్ళీ 3 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడం అవసరం లేదు. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా వచ్చేసింటే మళ్ళీ కొంచెం అనేది మీరు ఇలా ఫింగర్స్ జూమ్ అయినా తగ్గించుకోండి లేకపోతే ఫింగర్స్ జూమ్ అయినా పెంచుకోండి. మీకు ఎలా నచ్చితే అలాగా పెంచుకోండి. ఇలా మళ్ళీ 6.20 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 10.24 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా పేజ్ చేస్తానో మీరు కానీ అలాగే పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదా కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉండేది. మళ్ళీ ఫిట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది. కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ బయట ఓపెన్ చేసుకొని ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా. ఇక్కడ 1.02 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఇలా చిన్న ఫొటోస్ అయితే పేజ్ చేసేసేయండి. 4 ఫొటోస్కి అనేది ఇలా నేను ఎలా పేజ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. 4 ఫొటోస్కి అయితే ఇలా ఈ 4 ఫొటోస్ ఇలా పేజ్ చేసిన తర్వాత
మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 5.07 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి అయితే పే చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ ఇక్కడ 3 ఫొటోస్ ఉంటాయి. 3 ఫొటోస్కి అయితే పే చేసేసేయండి. ఇలా ఈ 3 ఫొటోస్కి ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ ఇలా మనకి స్కోర్ పేసి మళ్ళీ 8.60 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పే చేసేసేయండి. ఇలా పే చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 5 ఫొటోస్ ఉంటాయి. 5 ఫొటోస్కి అయితే పే చేసేసేయండి. నన్ను ఎలా పే చేస్తున్నానో మీరు కానీ అలాగే పే చేసేసేయండి. 5 ఫొటోస్కి అనేది ఇలా 5 ఫొటోస్కి అయితే ఇలా పే చేసేసేయండి. ఇలా పే చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పే చేసినారు కదా, కొంచెం చెక్ చేసుకోండి అన్ని ఫొటోస్ పే చేసినారో లేదా అని. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ వీడియోస్కి నెక్స్ట్ 4 చేసుకోండి. జై హింద్.